ఇక్కడ అన్నదానం చేసేటటువంటి వారు కర్ణాటక వాళ్ళు గుల్బర్గా నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వీళ్ళే చేస్తున్నారు. యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్నటువంటి ఆలేరు దాటిన తర్వాత ఉన్నటువంటి కొలనపాక గ్రామంలో ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ త్రయోదశి రేణుకాచార్య జయంతి పర్వదినం సందర్భంగా చేసుకుని ఇక్కడ అన్నదానం చేస్తున్నటువంటి కర్ణాటక సోదరులు వీళ్ళని పరిచయం చేసుకుందాం. వాళ్ళు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి అతి పౌష్టికాహారమైనటువంటి ఆ ప్రసాదాన్ని ఒకసారి చూద్దాము రండి. ఈ పరమాన్నము. నమస్కారం ರೀ, ನಿಮ್ಮ ಹೆಸರು? ಕಿರಣ್ ಕುಮಾರ್. ನಿಮ್ಮ ಹೆಸರು ರೀ? ವೀರಭದ್ರ. ನಿಮ್ಮ ಹೆಸರು ರೀ? ಶರಣ ಬಸಪ್ಪ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಸಿದ್ದಾರಾಮ್. ನೀವು ಯಾವ ಊರ್ಲಿಂದ ಬಂದ್ರಿ? ఏ ವರ್ಷ అయితే అన్నదానం? 14 సంవత్సరాల నుంచి ఏకదాటిగా గుల్బర్గా, బళ్ళారి, కర్ణాటక అనేక ప్రాంతాలు వచ్చినటువంటి ఈ యొక్క వీరశైవ భక్త మహేశ్వరుడు వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ఈ యొక్క పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈ మఠం పేరు వీళ్ళ మఠం సోమేశ్వర శివాచార్య మహాస్వామి మఠం కొరడపాక క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ రటకల్ రేవణ సిద్ధేశ్వర ఆ యొక్క స్వామి ఆశీర్వాదంతో వీళ్ళు ప్రతి సంవత్సరము 14 సంవత్సరాలు ఏకదా అన్నదానం చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా చేయాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఇక్కడ ఆహారం ప్రత్యేకం. ఈ పర్వణంలో ఏం కలిసిందో అడగాలి. కర్ణాటకలో అడగండి. ನಿಮ್ಮ ಹೆಸರು? ವೀರಣ್ಣ ಶ್ರೀಗಿರಿ ಸರ್. ವೀರಣ್ಣ ಶ್ರೀಗಿರಿ ಯಾರು ಪೆದ್ದ ಮನುಷ್ಯ ಉన్నారు. ಈ ಉಗ್ಗಿ ಹಂಗ ತಯಾರು ಮಾಡ್ತಾರ ಹೇಳ್ರಿ ನೀವು ಮಾಡ್ತಾರೆ. ಗೋಧಿ ಸರ್. ಗೋಧಿ ಕುಟ್ಟಿ. ఓకే. ಅದು ಹುಟ್ಟು ಅದು ಗೋಧಿ కుట్టి అంటే గోధుమ దంచి దానికి తీసేసి అంతా రాత్రి అంతా నానేసి ఉడకబెట్టాలి. బాగా ఉడికేసి కూర పగిలిపోయిందంటే ఏమేమి వేస్తారు? బెల్లము దాంట్లో ముందు అది ఉడికిన తర్వాత సరే తీసేసి ఓకే దాని వేరే మళ్ళీ గిన్నెలు గీ వేస్తావు. నెయ్యి తర్వాత నెయ్యి కాదు తుప్పము వేసిన పాట ఇది వేసేస్తావు దాంట్లో. ఓకే. వేసిన పాట మళ్ళీ దాంట్లో బెల్లం వేస్తావు. ఓకే. బెల్లం వేసి బెల్లం చేసేస్తావు. సంతోషం. స్వామి రొట్టె. ఇది కర్ణాటక స్పెషల్ రొట్టె. ఇది ఎట్లా చేస్తారు ఏంటి?